హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నార్సింగ్లో లావణ్య, ఉనీత్ రెడ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. లావణ్య హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. లావణ్యను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రముఖ టాలీవుడ్ హీరో ప్రియురాలిగా తెలిసింది. లావణ్య సంగీతం టీచర్గా కూడా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఉనీత్ రెడ్డి తనకు డ్రగ్స్ ప్యాకెట్ ఇచ్చినట్లు లావణ్య పోలీసులకు తెలిపింది. పక్కా సమాచారంతో లావణ్య బ్యాగ్ను SOT పోలీసులు తనిఖీ చేయడంతో డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. నిందితులపై NDPS 22B రెడ్ విత్ 8C కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు నార్సింగ్ పోలీసులు. కాగా ఇప్పటికే మోకిలా PS డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలుగా గుర్తించారు. సినీ ఇండస్ట్రీలో అనేక మందితో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిన్న సాయంత్రం మన నార్సింగ్ PS పరిధిలో ఒక మహిళ అంటే డ్రగ్తోనే ఉన్నదన్న విషయం తెలుసుకొని మన నార్సింగ్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా SI మురళి గారు ఆధ్వర్యంలో ఒక రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ మహిళ వద్ద నుంచి ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరుచుకున్నాం. దీన్ని తీసుకొచ్చి మనం దాని వర్త్ దాదాపు ఒక 48,000 to 50,000 వరకు ఉంది. దానిపై మనం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. దాన్ని ఒక ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చినట్టుగా అతను చెప్తుంది. దానిపై మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అదేమంటే కాల్ డాటా చూసి వెరిఫై చేసి చూస్తాం. ఎందుకంటే మనం అంటే ఆ లైన్లో మనకి ఇంతవరకేం అంటే క్లియర్ మనకి ఇప్పుడు ఉనీత్ రెడ్డి అదుపులోకి వస్తే కానీ తెలుస్తుంది. అదే 4 గ్రామ్స్ MDMA, ఒక సెల్ ఫోన్, అదేవిధంగా ఒక ల్యాప్టాప్ సీజ్ చేస్తాం. ట్యాబ్ ఆమె దగ్గర క్యారీ చేస్తుంది. అంటే 4 గ్రాముల చిన్న క్వాంటిటీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ లావణ్య ఎవరు? ఇంతకు ముందు కూడా ఈమెకి ఇదే విధమైనటువంటి కేసులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్ ఇవ్వండి. అసలు లావణ్య ఎవరు? ఈ పూర్తి వివరాలు ఇవ్వండి ఈ కేసుకు సంబంధించి. నార్సింగి డ్రగ్స్ కేసులో ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే కోకాపేట సమీపంలో లావణ్య అటువంటి సంగీతం టీచర్ ఈమె. ఈ సంగీత టీచర్ లావణ్య పైన అనుమానం వచ్చి ఆమె యొక్క హ్యాండ్ బ్యాగ్ను చెక్ చేసినటువంటి సమయంలో 4 గ్రాముల MDMA డ్రగ్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గతంలో కూడా ఈమె డ్రగ్స్ను సేవిస్తున్నట్లు, డ్రగ్స్ను అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఈమెకు ఉనీత్ రెడ్డి అనేటువంటి ఒక యువకుడు ఆమెకు పరిచయం కావడం, గోవాకు తరచుగా వెళ్ళేటువంటి ఉనీత్ రెడ్డి గోవా నుండి హైదరాబాద్కు డ్రగ్స్ను తీసుకువచ్చి ఆ సంగీతం టీచర్ అయినటువంటి లావణ్యకు ప్రస్తుతం ఈ డ్రగ్స్ను కూడా అందజేశాడు. గత కొంతకాలంగా లావణ్య కూడా ఈ డ్రగ్స్ను సేవిస్తుందనేది ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఉనీత్ రెడ్డి అయితే మాత్రం పరారీలో ఉన్నాడు. లావణ్య ఇచ్చినటువంటి సమాచారంతో ఉనీత్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. FIRలో అయితే మాత్రం 2 పేర్లు కూడా నిందితులుగా చేరుస్తూ కూడా పోలీసులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీరిపైన NDPS యాక్ట్ 22B, మరోవైపు రెడ్ విత్ 8C కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. లావణ్య గతంలో కూడా డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నట్లు ప్రస్తుతం పోలీసుల విచారణలు కూడా వెల్లడైనటువంటి పరిస్థితి. గతంలో ఈమె సినీ ఇండస్ట్రీలో ఉంది. మరోవైపు ఒక హీరోకు చాలా అత్యంత సన్నిహితురాలుగా ఉంది. ప్రేమయానం కొనసాగించారు. కానీ ఈ మధ్య కాలంలోనే హీరోతో విడిపోయి ఉందనేటువంటి సమాచారం అయితే పోలీసులకు అందింది. దీంతో లావణ్య గత కొంతకాలంగా ఉనీత్ రెడ్డితో కలిసి ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేపు మరోసారి లావణ్యను కస్టడీకి తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. లావణ్యను కస్టడీకి తీసుకుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ఎంతమందికి డ్రగ్స్ను సప్లై చేశారు, ఇంకా ఇందులో వేరే కోణాలు ఏమైనా ఉన్నాయనేది మాత్రం బయటపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉనీత్ రెడ్డి కీలకమైనటువంటి నిందితుడు. ఇతను పరారీలో ఉన్నాడు. ఇతను గతంలో కూడా చాలా సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారి కావచ్చు, IT ప్రొఫెషనల్స్కి ఈ డ్రగ్స్ను అందజేసేవాడు. ముఖ్యంగా గోవా నుంచి హైదరాబాద్కు తరలించి డ్రగ్స్ను అందజేసేవాడు అనేది ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉనీత్ రెడ్డి దొరికినట్లయితే మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. స్వామి, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.